హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరు శుభోదయం. ఈరోజు 25 జనవరి 2024 ఖమ్మం ఏసీ కొత్త మిర్చి జెండపాట 21,000 జెండా పడడం జరిగింది. అయితే వరంగల్ గుంటూరు మాత్రానికి 20,000 రూపాయలు జెండా పడి చేసారు. ఏ రోజైనా కానీ ఖమ్మం మార్కెటే ఎక్కువ జెండా ఉంటుంది. కొనుగోలు కూడా చూసుకున్న మాత్రానికి డిలక్స్ రకాలు మాత్రానికి జెండా పాటతో పాటు చాలా అవుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మాత్రానికి మనకి డిలక్స్లు అన్నీ చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఈ వర్షం ఎఫెక్ట్ కొద్దిగా, ఈ నల్లి ఎఫెక్ట్ వల్ల కొద్దిగా మచ్చ రకాలు ఎక్కువ వస్తున్నాయి. అయితే క్వాలిటీ మట్టి చూసుకున్న మాత్రానికి సెకండ్ రకం చూసుకున్న మాత్రానికి 20,000 నుంచి 20,500 మధ్యన సెకండ్ రకం కొనుగోలు చేస్తారు. అదేవిధంగా కొద్దిగా లెఫ్ట్ రకాలు ఉంటే మాత్రానికి అవి 17,000 కాడ నుంచి 18,000, కొద్ది మంచి కూడా మనకి 18,000 కాడ నుంచి 12,000 మధ్యన కొనుగోలు చేస్తారు. మార్కెట్ మాత్రానికి స్పీడ్ మార్కెట్ పర్లేదు, మంచిగా ఉంది. అదేవిధంగా రైతు సోదరులు మాత్రానికి మేము చెప్పేది ఒకటే అండి, మనకి మార్కెట్ మాత్రానికి ఏ మిర్చి తీసుకొచ్చినా కానీ డ్రై రకం తీసుకోవాల్సింది కోరుతున్నాము. ఎందుకంటే ఖరీదారులు ఎక్కువ కూడా డ్రై ఉంటే ప్రియారిటీ ఇస్తారు. మెతకలు ఉంటే మాత్రానికి డీసీ రకాలు ఉంటే పోతున్నాయి, కానీ మామూలు మచ్చ రకాలు ఈ రకాలు ఉంటే మాత్రానికి మెతకలు చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే అవి కూడా మళ్ళీ కింద పోసుకొని డ్రై చేయాలి కాబట్టి తరువు ఎక్కువ పోతుంది. కాబట్టి దానివల్ల మనకి రేటు కూడా చాలా తక్కువ పోతుంది. కాబట్టి రైతు సోదరు కూడా చాలా తక్కువ పోయిందని చెప్పి వాళ్ళొక ఆలోచన ఉంటారు. కానీ అవి ఎందుకు అవి ఇప్పుడు మచ్చ రకాలు ఉన్న మాత్రానికి అవి మెతకలు కొనుక్కున్నా కానీ అవి కింద పోసుకొని మళ్ళీ డ్రై ప్యాకింగ్ చేసుకోవాలి. కాబట్టి ఆ తరుగును బట్టే మనకి ఖరీదారులు కొనుగోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తాళ్ళు చూసుకున్న మాత్రానికి 10,500 కానీ 11,000 మధ్యన తాళ్ళు కొనుగోలు చేస్తారు. కొద్దిగా కలగలుపులు మిక్సింగ్ టైప్ ఉంటే మాత్రానికి మిక్సింగ్ కూడా ఒక 60% ఎరుపులు, ఒక 40% తాళ్ళు రకం ఉంటే మాత్రానికి అవి 11,000 నుంచి 12,000 మధ్యన కొనుగోలు చేస్తారు. కానీ ఎక్కువ మాత్రానికి 11,000 రూపాయలు ఎక్కువ తాళ్ళు అవుతున్నాయి. అయితే మనకి ఈ సంవత్సరం తాలు మాత్రానికి 60% ఎరుపుల సంవత్సరం 40% తాలు వస్తున్నాయి. ఎందుకంటే మొన్న వర్షం ఎఫెక్ట్కి ఎక్కువ తాలు ఎక్కువైందని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది. ఒక 20 బస్తాలు మిరపకాయ వేసుకొచ్చిన రైతుకి మాత్రానికి 10-12 బస్తాలు తాలు అవుతుంది. ఒక్కోసారి ఎక్కువ తాలు వస్తుంది, మిరపకాయలు తక్కువ వస్తున్నాయి. కాబట్టి తాలు కూడా పర్లే మంచిగా అవుతుంది. కాబట్టి రైతు సోదరులు తాలు కూడా డ్రై తెచ్చుకోండి. మెతక తెచ్చుకోవడం వల్ల 10,000 తక్కువకి తాలు కొనుగోలు చేస్తారు. మెతక తాలు ఉంటాయి, ఎందుకంటే అవి కూడా మళ్ళీ కింద పోసుకోవాలి కాబట్టి తరుగులు ఏముంటాయి. కాబట్టి దాన్ని బట్టి ఖరీదారులు కొనుగోలు చెందుతుంది. కాబట్టి ఆ రెండు మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా లోకల్లో మాత్రం అన్ని ఏసీలు కూడా మామూలు ఓపెన్ అయినాయి. కాబట్టి రైతు సోదరులు ఎవరన్నా ఏసీలు పెట్టుకుని రైతు సోదరులు ఉంటే ఏసీలు కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా పత్తి చూసుకున్న మాత్రానికి పత్తి మాత్రం కొత్త పత్తి 6,650 రూపాయలు కొత్త పత్తి జెండా పాట, పాత పత్తి 6,550 రూపాయలు జెండా పాట చేసారు. అయితే దానికి దీనికి మాత్రానికి 100 రూపాయలు తేడా. అయితే మార్కెట్ మాత్రం చాలా తక్కువ వస్తుంది, ఎక్కువ సీసీకే పోతుంది. కొనుగోలు చూస్తున్న మాత్రానికి బెస్ట్ ఉంటే మాత్రానికి 65,000 కొనుగోలు చేస్తారు. కొద్దిగా లీఫ్ రకాలు ఉంటే మాత్రానికి 55 కాంచి 6,000 మధ్యన క్వాలిటీ మట్టి కొనుగోలు చేస్తారు. పాత పత్తి కూడా మంచిగా మాత్రానికి రేటుతో పాటు రాస్తారు. కొద్దిగా ఏమైనా లీఫ్ ఉంటే మాత్రానికి 55 కాంచి అయితే కిందికి కొనుగోలు చేస్తారు. కానీ పాత పత్తి కూడా మంచి పత్తి వస్తుంది, ఎక్కువ సీసీఐకి ఎక్కువ పోతుంది. సీసీఐ కూడా మంచి రేట్ ఇస్తారండి, 6,920 రూపాయలు సీసీఐ ఇస్తారు. మంచి పత్తి ఉన్న మాత్రానికి మనకి కేజీలు కూడా 11 ఏం పెట్టట్లేదు. ఏమైనా మ్యాచర్లు పుచ్చు లీప్ ఉంటుంది తప్ప సీసీఐ కూడా మంచి రేట్ ఇస్తుంది. కాబట్టి సీసీఐ కూడా మన ఖమ్మంలో 2-3 మిల్లులకి లక్ష్మీపురం కాడ ఉషశ్రీ ఉంది, ఎటుపోతే జిఆర్ఎన్ ఇండస్ట్రీ ఉంది పాతర్ల పాటు అక్కడ. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి మీరు ఈ మార్కెట్ కాకపోయినా కానీ ఏసీ పత్తి కూడా ఆడ అమ్ముకోవాల్సింది కోరుతున్నాము. పత్తి గురించి చాలా మంది రైతు సోదరులు మన వీడియో చూసిన రైతు సోదరులు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. కానీ పత్తి గురించి మేము కూడా ఏం చెప్పలేమండి, ఎందుకంటే అసలు పత్తి ఏందన్నది కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు లాస్ట్ ఇయర్ నుంచి కూడా. అందువల్ల మీరు కాబట్టి ఒకరు అమ్ముకునే రైతు సోదరులు ఉంటే మాత్రానికి పత్తి మార్కెట్కి కానీ సీసీ కానీ అమ్ముకోవాల్సింది కోరుతున్నాము. మిర్చి మాత్రానికి రైతు సోదరులు ఎవరైనా కానీ ఏ రకం తెచ్చినా కానీ డ్రై తెచ్చుకోండి. 6 పదే అడుగుతారు. 6 మాత్రం బెస్ట్ ఉంటే మాత్రానికి 14,000 15,000 కొనుగోలు చేస్తారండి. కొద్ది వీక్ ఉంటే మాత్రానికి 12,000 11,000 అవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం 6 కూడా విస్తీర్ణత పెరిగింది. తేజాల మీద 6 కొద్దిగా దిగుబడులు ఎక్కువ అని చెప్పి మనకి రైతు సోదరులు వత్సవాయి బెల్ట్ రైతు సోదరులు మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లావులు కూడా డిలక్స్ ఉన్న మాత్రం 13,000 అవుతున్నాయండి. కొద్దిగా మంచి రకాలు లేక మామూలు రకాలు ఉండే మాత్రానికి 11,000 12,000 అవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం 6 లావులు చాలా ఘోరంగా ఉంది మనం, ఎందుకంటే విస్తీర్ణ మార్కెట్ కూడా అంతే ఉందని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఏది తెచ్చినా కానీ మిర్చి కానీ పత్తి కానీ మిర్చి ఏ రకం తీసుకొచ్చినా కానీ మార్కెట్ మాత్రం డ్రై తెచ్చుకోండి. అది దానివల్ల మంచిగా అధిక రేటు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.